దేవుడిని ఎందుని పెట్టి మనం ఆరాధించాలి, ఎందుని పెట్టి మనం దేవుడిని కనపరచాలి అని మనం ధ్యానించుకుంటే దేవుడు చేసిన అద్భుతాల్లో దేన్ని కూడా మనం అడగకుండా ఆయన చేసిన గొప్ప కార్యాలను పెట్టి గడిచిన వారం అంతా కూడా మనల్ని కాచి కాపాడి మళ్ళీ తిరిగి ఈరోజు ఉదయం సంగముగా మనందరం కూడి రావడానికి ఆయన చేసిన గొప్ప కార్యాలను పెట్టి ఆయన స్తుతించి ఆరాధించాలి, గణపరచాలి. ఆరాధన అనేది మందిరంలో కూడుకొని 4 పాటలు విని 2 పాటలు పాడుకుని కాను వేసుకునేది కాదు. ప్రతిరోజు మన జీవితం దేవునికి అర్పణ అయి ఉండాలి. దేవుని కోసం మనం క్రయం చెల్లించుకోవాలి. క్రయం అంటే మనం కష్టజీవితంలో తీసుకొచ్చి నేను కాను వేసుకున్నాను అనుకునేది కాదు. మనం ఏమైతే ఎక్కువగా దేనైతే మనం ప్రేమిస్తున్నామో, ఎక్కువగా దేనైతే ఇష్టపడుతున్నామో, ఎక్కువగా మన అవసరాన్ని మనం ఎలాగైతే ప్రేమిస్తున్నామో దానికన్నా ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించే స్వభావం మనం కలిగి ఉండాలి. ఏదైనా సరే దేవుని తర్వాతనే తీర్మానించుకోవాలి. దేవుని సమయాన్ని మనం దొంగిలించకుండా దేవుని సమయాన్ని దేవునికి కేటాయించు, దేవునితో సమాసం కలిగి దేవునితో సంభాషణలో దేవునితో ఏకీభావంతో మనం జీవించడమే దేవునికి ఆరాధన. అలాగే ఈరోజు మనం దేవుణ్ణి ఆరాధించే ముందు, దేవుణ్ణి స్తుతించే ముందు కొన్ని మాటలు మనం చదువుకుని తర్వాత దేవుణ్ణి గణపతిద్దాం, స్తుతిద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం పేజీ నెంబర్ 604. పేజీ నెంబర్ 604 యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడకు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. అలాగే 1 తిమోతి పేజీ నెంబర్ 190. 1 తిమోతి 2వ అధ్యాయం 1 తిమోతి 2వ అధ్యాయం పేజీ నెంబర్ 190 5-6 వచనాలు. దేవుడొక్కడే, దేవుడికి నరుడికి మధ్యవర్తి ఒకడే, ఆయన క్రీస్తు యేసునందు ఈయన అందరి కొరకు విమోచన కైదనముగా తన్ను తనే సమర్పించుకున్నాను. ఇందుకు కూర్చున్న సాక్ష్యము ఇంతకాలం ముందు ఇవ్వబడు. అలాగే మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మనుష్య కుమారుడు ప్రచారము చేయించుకున్నకు రాలేదు గాని ప్రచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన కైదనముగా తన ప్రాణమిచ్చుటకు వచ్చినను. ఈ 3 అధ్యాయాల్లో, ఈ 3 వచనాల్లో ఒక్కటే మన దాంట్లో మనం ధ్యానించవలసింది ఒకటి ఉంది. ఆ ఒకటి ఏంటంటే విమోచన. ఆ 3 ఉన్నది విమోచన. మనమందరినీ కూడా దేవుడు విమోచించాడు. దేన్ని పెట్టి మనల్ని విమోచించాడు అని మనకు ఉండే యెషయా గ్రంథంలో అయితే యాకోబు స్వభావం. యాకోబుని ఎందుకు గుర్తించాడు?
అంటే ఆయనకి ఇశ్రాయేల్ అని పేరు ఎప్పుడో పెట్టేశాడు. కానీ యాకోబు స్వభావాన్ని మనం గుర్తు చేసుకోవడానికి యాకోబు అని పిలిచాడు. కాబట్టి యాకోబు స్వభావం ఏంటో మనకు తెలుసు. అలాగే కొన్ని మనం ఏమైనా పరిపూర్ణమా? యాకోబు కన్నా అంతకన్నా ఎక్కువ స్వభావంలో ఉన్నవారు ఉన్నారు. మోసాకరమైన జీవితం, వేషధారణమైన జీవితం, నటించే జీవితం, దొంగ సొబుద్ధి, ఇటువంటి యాకోబు లాంటి జీవితం మనం కూడా జీవించి ఉన్నాం. అలాంటి జీవితం నుంచి నిన్ను నన్ను విమోచించాడు. విమోచన అంటే ఏంటి? విడిపించాడు. మన పాపం నుంచి, మనం చేసే మోసాల నుంచి, మనం పలికే మాటల నుంచి, మన వేషాల నుంచి, మనన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని విడిపించాడు, విమోచించాడు. విమోచన అనే మాట విడిపించడం, విమోచన, విడిపించడం, విమోచించడం అనే ఈ మాట బైబిల్ గ్రంథంలో 250 సార్లు పైగా ఉంది. ఎందుకు దేవుడు అన్నిసార్లు ఆ మాట రాయించాడు అంటే ప్రతి విషయంలో కూడా దేవుడు మనల్ని విమోచిస్తూ వచ్చాడు, విడిపించుకుంటూ వచ్చాడు. అనేక సందర్భాల్లో మనం పడిపోయినప్పుడు, అనేక సందర్భాల్లో మనం అపవాద చిక్కుపోయినప్పుడు, అనేక సందర్భాల్లో మనం భయపడుతూ లోకంలో బంధింపబడినప్పుడు, చాలా సందర్భాల్లో మనల్ని విమోచించాడు. అలాంటి విమోచించిన దేవుడు నువ్వు నేను మనం ఆరాధిస్తాకి మందిరానికి రావడానికి మనకి చాలా బాధ, చాలా కష్టం. ఏదో ఆదివారం మొక్కు చెల్లించుకుని మందిరానికి వచ్చి 4 మాటలు ప్రార్థన చేసుకుని కాలు చేసుకుని వెళ్ళిపోయేది కాదు క్రైస్తవ జీవితం అనేది. ఆరాధన అనేది అసాధ్యంగా ఉందే కాదు. ఆరాధన అనేది వ్యక్తిగత జీవితం కలిగి ఉందా? వ్యక్తిగతంగా ఉందా? నిన్ను నన్ను ఎందుకు విడిపించుకున్నాడు? ఆయన మన బుద్ధి నుంచి విడిపించాడు. ఎలా విడిపించాడు? క్రయదానం ఇచ్చాడు. మనందరి కోసం క్రయం చెల్లించాడు. అందుకే నువ్వు నా సొత్తు అన్నాడు. నిన్ను నన్ను ఊపిరి ఆయన సొత్తు అనుకోవాలా? మనం అనుకున్న సులువుగా ఆయన అనుకోవాలా? నేను దేవుడు అనుకున్నాను మనం అనుకున్నాం కదా, మనం అనుకున్న సులువుగా అనుకోవాలా? ఆయన మనకు బదులుగా మనం విడిపించడానికి, మనం విమోచించడానికి, ఈ పాపం నుంచి మనం తప్పించడానికి, ఈ పాప లోకం నుంచి మనల్ని తన లోకంలోకి చేర్చుకోవడానికి క్రయం చెల్లించాడు. క్రయదానం చెల్లించి విమోచించాడు. ఆయన నరుడు అయ్యుండి ఈ భూమి మీదకి వచ్చి మనందరి కోసం ఆయన అర్పింపబడి మనం విమోచించాడు. విమోచన అనేది లోకంలో ఉన్న ప్రతి దాని నుంచి మనం విమోచించడానికి ఆయన వచ్చాడు. అంతేగాని మనం ఏదో ఒక ఆదివారం వచ్చి దేవుని అనుకున్నాం చెప్పుకుంటానికి కాదు ఆయన విమోచించుకున్నారు. మన జీవితం అంతా మనకి పనికిమాలిన చదువుతోనూ, పనికిమాలిన మాటలతోనూ, సంభాషణతోనూ మనం కాలక్షేపం గడపడానికి కాదు, ఆయన మనం విమోచించుకున్నారు. అనేకులకు లేని భాగ్యం కూడా కలగజేశాడు. వాళ్ళ దేవుడు తెలుసా మీకు ఆ విషయం? అనేకులకు లేని స్వేచ్ఛని కూడా ఇచ్చాడు. ఆ యొక్క వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ స్త్రీ వచ్చి తీసుకొచ్చినప్పుడు ఆ యేసు ప్రభు దగ్గరికి తీసుకురాకోకుండా ఏ మోష దగ్గరకో, లేకపోతే ఏ పేదూరు దగ్గరకో, లేకపోతే ఏ అపోస్తలుడైన పౌలు దగ్గరకు తీసుకుని ఉంటే ఆ రాడు ఆమె పడేసి కొట్టడం నేను చట్టమని వాడు. కానీ యేసు క్రీస్తు ప్రభు ఏం చేశాడు? ఆయన మాటతో ఆమె పడవలసిన రాళ్ళు కింద పడ్డాయి. ఆ గ్రహింపు మనకు ఉండాలి. మనం మయవలసిన నిందలు ఆయన పోసి, మనం పడవలసిన దెబ్బలు ఆయన పడి, మనం అనుభవించవలసిన బాధ, కష్టం అంతా సమస్తం ఆయన అనుభవించి నీకు నాకు స్వేచ్ఛనిచ్చాడు, నీకు నాకు నెమ్మదినిచ్చాడు. ఇవాళ మనం ఏమంటున్నాం? నేను దేవుడిని నమ్ముకున్నాను, చాలు, ఒక మాట చాలు అనుకున్నాం. ఎవరైనా మన ఇరుగుపడి వారు ఏదైనా కొంచెం సాయం చేస్తే మనం కూడా వెళ్ళి మన సాయం మనం తీర్చేద్దాం, రుణం తీర్చేద్దాం అనుకుంటాం కదా. మనం దేవుడికి ఏమైతే మన రుణం తీరుతుంది. ఆయన అసలు రుణం తీర్చగల శక్తి మనలో ఉందా? అంటే మనం ఎప్పుడైనా రుణం తీర్చగలమా? కానీ మనకు మాత్రం టైం సరిపడలేదు. దేవుడి మందిరంలో ఉండడానికి కానీ, దేవుడి మందిరంలో కూర్చోవడానికి కానీ, దేవుడు మాట్లాడడానికి కానీ, దేవుడితో సంభాషణ కానీ మనకు టైం సరిపడలేదు. టైం ఉంటుందా? ఈ వాక్యం లేక, ఇంత స్వేచ్ఛగా వాక్య బోధన లేక అనేక రాష్ట్రాల్లో, అనేక ఇబ్బందుల్లో, అనేక సమస్యల్లో నలిగిపోయి విశ్వాసానికి చావుకులకి సంబంధాలు లేక దొంగసాటి ఫోన్లో వాక్యాలు వచ్చే స్థాయి ఉంది. ఇంకా నీకు నాకు దేవుడిని మనం ప్రేమించి ఇంకా అంత దౌర్భాగ్యం మనకు రానివ్వాల. కానీ మనం ఏమనుకున్నాం తెలుసా? నేను కాబట్టి మందిరానికి వెళ్తాను, ఆదివారం మానుకుంటాను.
మనం ఎందుకు విమోచించాడో మనం ఆలోచించుకుంటే, మనం ఏ స్థితిలో అయితే మనం విమోచించాడు మనం ఆలోచించుకుంటే దేవుని సన్నిధిలో తప్ప నాకు వేరే గత్యంతరం లేదని దేవుని కోసం పాకులాడుతూ ఉంటాం. ఎంత టైం ఉన్నా సాగుతుందా, ఎంత టైం ఉన్నా మనం సాగుతుందా? దేవుడు ఎందుకు విమోచించుకున్నాడో అది మనం గ్రహింపు లేకుండా మనం ఎన్నిసార్లు దేవుడు వారంలో ఏదో ఒక సందర్భంలో ఈ విమోచన గురించి, దేవుడు పెట్టిన గ్రహింపు గురించి మనతో మాట్లాడుతూనే వస్తున్నాడు. కానీ మనమే నిర్లక్ష్యంగా, ఎప్పుడైతే దేవుడైతే మనల్ని ఒక్కసారిగా మనల్ని శిక్షించే దేవుడైతే కాదు, మనం ఎప్పుడు ప్రేమించే దేవుడే. అందుకే మనం మన ఇష్టాంతరంగా మనం నడుచుకుంటూ, మన ఇష్టాంతరంగా మనం జీవిస్తూ, ఆదివారం మాత్రం మందిరంలో వచ్చి మందిరంలో కూర్చొని మనం అన్నీ కూడా దేవుడిని ఒప్పుకుంటున్నాం అంతే. ఇదే జీవితం అయితే ఎంత ఆయన విమోచించిన విమోచనకి, ఆయన ప్రేమ చెల్లించిన దైవానికి దానికి ఒక అర్థం పరమార్థం లేకుండా పోతుంది. కాబట్టి మన గ్రహింపులోకి మనం రావాలి. మొదటి కొరింథీ పేజీ నెంబర్ 146. మొదటి కొరింథీ 1వ అధ్యాయం 31వ వచనం. అతిశయించువాడు ప్రభువునందు అతిశయింపువలనని రాయబడి ఉన్నది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయనే. దీంట్లో దేవుడు మనకి నాలుగు రకాల దేవుడై ఉన్నాడు. మనకి ఎన్ని నేర్పాడో అది మనం చూసుకుని ఎలా ఇడిపించాడో దాన్ని మనం గ్రహించుకోవాలి. జ్ఞానం ఇచ్చాడు, నీతి లేని వారిని నీతిమంతులుగా తీర్చాడు, పరిశుద్ధత లేని వారిని పరిశుద్ధులుగా చేసుకుంటున్నాను అన్నాడు. ఆయనే విమోచించాడు, విమోచకుడు అయిపోయాడు నీ కోసం నా కోసం. అంత స్వేచ్ఛనిచ్చిన దేవుడిని మనం ఆరాధించడానికి, దేవుడితో కలిసి ఉండడానికి మనం టైం సరిపోవట్లేదు. మన సొంత పనులకైతే రేపు 10 దాకా మనం పనులు చేసుకుంటుంటాం, కానీ దేవుడి మందిరంలో 1 గంట కూర్చోవడానికి మనం టైం సరిపోవట్లేదు. ఇవాళ ఆదివారం మందిరం ఫుల్గా జనం ఉంటారు. మంగళవారం ఎంతమంది ఉంటున్నారు, శుక్రవారం ఎంతమంది ఉంటున్నారు, లక్షవారం ఎంతమంది ఉంటున్నారు. ఈ ఒక్క ఆదివారం మందిరంలో కూర్చుంటే అది ఎలా ఉంటుంది తెలుసా మీకు? మన భాషలో చెప్పాలంటే కొంతమంది బాధ వస్తుంది. వారం 6 రోజులు నా ఇష్టాంతరం నేను బయట జీవించి 7వ రోజు మాత్రం ఏదో కాపులు చేస్తానని భార్య ఎలా మాట్లాడినట్టు ఉంటుందో యేసుక్రీస్తు ప్రభు కూడా అంత బాధ కలిగిస్తున్నాం మనం ఎందుకు విమోచించి మనం నీతిమంతులుగా చేశాడు, జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానం కూడా ఇచ్చాడు. మనకు జ్ఞానం ఉందా అని మనం గ్రహించుకుంటే మన జ్ఞానం ఏ పట్టిదో మనమే చూసుకోవాలి. దేవుడు ఇచ్చిన జ్ఞానం లేకపోతే మన జ్ఞానం ఏ పట్టిదో మనమే చూసుకోవాలి. మన జ్ఞానం ఎంతసేపు చాలా సార్లు మన జ్ఞానం అలా నీతిమంతులుగా చేర్చాడు, పరిశుద్ధులుగా చేశాడు, విమోచించాడు. ఇన్ని చేసిన దేవుణ్ణి మనం నిర్లక్ష్యపరుస్తున్నాం. మనం కూడా మాల వేసుకుని డబ్బులు ఖర్చు పెట్టుకుని దేవుడు ఎక్కడ మనం కూడా తిరుగుంటే అది బాగుండేదేమో. దేవుడు నీతో ఉన్నాడు, నేను నీతో ఉన్నాను, నీ కూడా ఉన్నాను, నీలో ఉన్నాను అని దేవుడు పలుకుతుంటే మనం ఏం చేస్తున్నాం? ప్రభా నేను కొంచెంసేపు మాట్లాడుకునే పని ఉంటే, ప్రభా కొంచెంసేపు నాకు సొంత పనులు ఉన్నాయి, ప్రభా కొంచెంసేపు నా ఇంటి వ్యవహారాలు ఉన్నాయి, నువ్వు కొంచెంసేపు తప్పుకో, నువ్వు పక్కకి వెళ్ళు, నా పనులు చూసుకున్న తర్వాత మళ్ళీ నేను పిలిచినప్పుడు వద్దుగాలి. ఇది మన జ్ఞానం. మన పరిశుద్ధత ఏంటి? ఆదివారం 1 రోజు మందిరంలో కూర్చోవటం, కానుకేసుకోవటం, ప్రభా నన్ను క్షమించు, ఇది మన పరిశుద్ధత. ఈ సత్యాన్ని
ఈ సత్యాలను బయలుపరిచిన వారికి అందరికీ విరోధంగా ఉంటారు. వ్యక్తులు అందరికీ ద్వేషంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు నచ్చవు. ఆ నచ్చిన వాడు దాన్ని అంగీకరించిన వారు ఎవరో వాళ్ళే నిజమైన మార్గాన్ని ఎంచుకుంటారు. ఇది నాకు కావాలి, ఇది నాకు దొరుకుతుంది చాలా కష్టం, ఇవాళ దొరికితే నా సొంతం, రేపు ఉంటుందో ఉండదో తెలియదు అని ఆశపడేవాడు. అది పరిశుద్ధతలోకి మనం ప్రవేశించడానికి విమోచించాడు దేవుడు. ఊరికే నీకు నీవుగా దేవుడు అనుకుని వచ్చి కూర్చోలా. ఆయన విమోచించి ఈ కట్టడాల నుంచి నిన్ను బయలుపరిచి బయటికి తీసుకొచ్చి విడిచిపెట్టి నడువున్నాడు. నేను దేవుడు అనుకున్నాను చెప్పుకోవడానికి కాదు మనం విమోచించింది ఆయన. నువ్వు నా సొత్తు అన్నాడు. నువ్వు ఆయన సొత్తు అయినప్పుడు మనం ఎలా ఉండాలి? ఆయన కోసం ఉండాలి. ఆయన కోసం ఉండాలి. మన కోసం మనం జీవించి నాకు ఖాళీ ఉన్నప్పుడు నేను మందిలో ఉంటాను, నాకు ఖాళీ ఉన్నప్పుడు నేను ప్రార్థన చేసుకుంటాను, నాకు ఖాళీ ఉన్నప్పుడు నేను కాలుకేస్తాను, నాకు ఖాళీ ఉన్నప్పుడు నేను వచ్చి కూర్చుంటాను అనే దాని గురించి కాదు. దేవుడు నీకు నాకు ప్రేమ చెల్లించింది, విమోచించింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 137 173 ఎఫెసీ మొదటి అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహేశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేనివల్ల? ఆయన ఎవరు? మన ప్రియుడు. ఆ ప్రియుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు మనకు ప్రియుడై ఉన్నాడు. లేకపోతే మనకు దయ చెల్లిస్తాడు, ఆయన రక్తం కాస్తాడు మన కోసం. మనం ప్రేమించాడు కాబట్టి, మన ప్రియుడై ఉన్నాడు కాబట్టి మనం క్రయం చెల్లించాడు. అదే మన ఎదుగులో మనకు కనిపించే శరీరకరమైన ప్రియుడు అయితే మనం ఏం చేస్తాం? అన్ని పనులు పక్కన పెట్టి ముందు ఆ ప్రియుడు కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మన భర్త ఏదైనా దేశం పని మీద వెళ్ళినప్పుడు రాకపోతే వచ్చే రోజుల్లో మనం ఎంత ఎదురు చూస్తూ ఉంటాం. కానీ నిజమైన ప్రియుడు ఆ యేసుక్రీస్తు ప్రభువుని తెలిసి కూడా ఆయన మనకు కనిపించట్లేదనే అజ్ఞానంతో మనం నిర్లక్ష్యపడుతున్నాం. దేవుడు ఆయన మనం ఎందుకు విమోచించుకున్నాడు? ఆయన ఎలా విమోచించాడు? ఎలా ఇడిపించాడు? ఆ ఊరు బయట కట్టేసుకున్న గాడిని తప్పిప్పి తీసుకురండి అన్నట్టుగా నీవు నేను గాడిద పనిలో గాడిది విలువ లేని జీవితం, ఒక మంచితనం లేని జీవితం, గాడిద బానిసత్వం మనం జీవిస్తున్నప్పుడు ఆయన విమోచించాడు, కట్లు విప్పాడు, కట్టడాల నుంచి బయటకు తీసుకొచ్చాడు. ఆయన ఎవరై ఉన్నాడు? మన ప్రియుడై ఉన్నాడు. ఆ ప్రియుడు కాబట్టి ఈ లోకమనే కట్టడాల నుంచి విడిపించి ఆ పరలోకంలో చేర్చుకోవడానికి ఆయన చిత్తపరుస్తున్నాడు నేను. లేకపోతే అనేకులకు లేని సౌందర్యం, అనేకులకు లేని భాగ్యం, అనేకులకు లేని ఈ యొక్క స్వేచ్ఛ నీకు నాకు కలిగింది అంటే దాన్ని ఎవరి గురించి? ఆయన ఇచ్చిన భాగ్యం ఇది, ఆయన ఇచ్చిన మహాభాగ్యం. దేవుడి పట్ల మనం ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నామో మనమే గ్రహించుకోవాలి. ఏమ్మా వాడు మంగళవారం రాత్రి రాలేదే, పేడం పోకూడదు, పని ఉంది. అదే నీ బంధువుల ఇంట్లో వివాహం కానీ, నీ బంధువుల ఇంట్లో ఫంక్షన్ కానీ, అదే నీ బంధువుల ఇంట్లో ఏదైనా ఒక గొప్ప కార్యం కానీ ఏదో జరుగుతుంటే మనకు పేడం పోకపోయినా, ఎవరైనా బంధువులు వచ్చినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా, ఏమొచ్చినా వెళ్ళి కాపాడన్నా రావాలి. ఒక మనిషికి ఉన్న భయం దేవుడి మీద లేదు మానవుడికి. ఈరోజు
మనిషి నీకేమి సాయం చేయడు. నువ్వు అనుకుంటున్నావేమో, నేను అనుకుంటున్నానేమో, మనిషి మనవాడు మనకు గెలవడం, మన దగ్గర 10 మంది ఉన్నారు, మనకేంటని మనం అనుకోవచ్చు. కానీ నిన్ను నన్ను ఈ పాపం నుంచి విమోచించింది ఒకే ఒక ఆయన, ఆ యేసుక్రీస్తు ప్రభు. ఆ యేసుక్రీస్తు ప్రభు విమోచించాడు. విమోచన క్రైదనం చెందించాడు. తన రక్తాన్ని, ప్రాణాన్ని పరంగా పెట్టి నిన్ను నన్ను విడిపించాడు. ఆయన మనకు ప్రియుడై ఉన్నాడని చెప్తున్నాడు. ఆ ప్రియుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. దేవుడి పట్ల మనకు ఎంత గౌరవం, ఎంత మర్యాద ఉందంటే, మన ఆత్మీయ జీవితంలో, మనం జీవించే జీవితంలో, మనం పలికే మాటల్లో మన ఆత్మీయత, మన జీవితం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అన్యుల వైపు ఎవరు చూడటం, అన్యుల వైపు ఎవరు చూడరు. క్రైస్తవుల వైపు అందరూ చూస్తారు. క్రైస్తవుల చూపంతా అన్యుల చూపంతా చుట్టూరు ఈ క్రైస్తవుల మీద ఉంటుంది. కాబట్టి మనం దేవుడు ఎందుకు పెట్టి మనం విమోచించుకున్నాడో ఆ విమోచ క్రైదానానికి విలువ కలిగి మనం జీవించడం మనం నేర్చుకోవాలి. ఆయన కోసం జీవించడానికి మనం ఇష్టపడాలి. ఆయన మీద చెప్తూ అన్నాడు, మిమ్మల్ని విలువ పెట్టి కొనుక్కున్నాను అన్నాడు, నీకోసం ప్రాణం పెట్టానన్నాడు, నీకోసం క్రైమ్ చెల్లించానన్నాడు. మనం ఆయన కోసం ఏం చేస్తున్నాము? మనం ఆయన కోసం ఏం చేస్తున్నాం? మందులు నూడుతున్నాం, లేకపోతే షాపులు వేస్తున్నాం, కుర్చీలు వేస్తున్నాం, మందులో ఈ పనులు చేస్తున్నాం, ఆ పనులు చేస్తున్నాం. లేకపోతే దేవుడు నీకు ఇచ్చిన 24 గంటల టైంలో నిన్ను విమోచించి, బయట ప్రపంచాల నుంచి నిన్ను విమోచించి నువ్వు బయట నుంచోబెట్టా. నీ అందరికి ఇచ్చిన 24 గంటలు నీకు ఇచ్చా. ఈ 24 గంటలు నువ్వేం చేశావు, నువ్వేం నేర్చుకున్నావు, నువ్వు ఎలా జీవించావు ఒకసారి చూపించు అని అడిగినప్పుడు దేవుడు మన దగ్గర ఏమన్నా ఉందా? దేవుని ముందు బలంగా మనం చూపించడానికి, ఇదిగో ప్రభు నా అర్పణ అని చూపించడానికి మన దగ్గర ఏమన్నా ఉందా? పని అయితే యేసుక్రీస్తు ప్రభు మాత్రం ప్రతి తక్కువలోనే చేశాడు. ఆయన 3.5 సంవత్సరాలు పనిచేశాడు. ఆయన జీవితం ఎక్కువ జీవించాడు. కనీసం తక్కువలో తక్కువ కూడా మనం జీవిస్తున్నామో అది మనమే చూసుకోవాలి. మనమే చూసుకోవాలి. ఎవరికెవరు బాధ్యులు కాదు. ఎవరు ఆత్మీయ జీవితం వాళ్ళదే, ఎవరో జాగ్రత్త వాళ్ళదే. ఇది ఆఖరి రోజులు, గడియలు దగ్గర పడుతున్నాయి. మనం ఉంటామో పోతామో తెలియదు. కానీ మన ఆత్మీయ జీవితం మాత్రం దేవుని యొక్క ఏదైతే మన నుంచి ఎక్స్పెక్ట్ చేశాడో దేవుడు, అటువంటి జీవితం జీవించాలని మనం ఇష్టపడితే ఉన్న జీవితాన్ని కొనసాగిస్తాడు. లేదు నా ఇష్టం, నా ఖాళీ ఉన్నప్పుడు వస్తాననుకుంటే ఎవరు ఇష్టం వాడదు. దానికి ఎవరు ఏమి చెప్పలేదు, ఎవరు చేయలేదు. మొదటి పేతురు రాసిన పత్రిక 1 అధ్యాయం 18-19 వచనాలు. పితృపారపరమైన నీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారమును వంటి క్షయ వస్తువుల చేత విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడదని మీరు ఎరుగుదురు కదా. మన దేవుడు మనం ఎలా ఇప్పించాడు? మనం వెండి బంగారంలో కట్టి, మనకు క్రైమ్ డబ్బు కట్టి మనం విడిపించుకున్నామా? ఈ లోకం నుంచి, పాప శిక్ష నుంచి మన దగ్గర ఉన్న ఆస్తిని కట్టి మనం విడిపించుకున్నామా? అటు అయితే మోక్షం లేదు. నీకు డబ్బులు కట్టి మన పర్లోక రాజ్యానికి వెళ్ళిపోయి దేవుడితో సహవాసంతో జీవించి దేవుడితో ఏకీభావంతో కలిగి ఉన్నామనుకుంటే కోట్లు సంపాదించిన బోళ్ళు మంది ఉన్నారు. ఇష్టానుసారంగా జీవించేసి సుఖ సంతోషాలు అన్నీ అనుభవించేసి ఆఖరిలో డబ్బు పెట్టి కొనుక్కునేవాడు. ఆ రక్షణ నీ జీవితంతో ముడిపడింది. డబ్బుగా వెండి బంగారం పెట్టుకునేది కాదది. వెండి బంగారం పెట్టుకుంటే రాలా. యేసుక్రీస్తు ప్రభు ఓ మాయమంత్రం వేసి ఓ మంత్రం వేసి నిన్ను విమోచించరా. ఆయన రక్తం క్రైమ్ చెల్లించి మనల్ని విమోచించాడు.
ఆయన రక్తం క్రయము చెల్లించి మనల్ని విమోచించాడు. అది ఆయన మన అందరికీ తెలుసు ఆ విషయం. దేవుడు రక్తం వల్ల నాకు పాప క్షమాపణ అయ్యింది, నన్ను పాపం నుంచి విమోచించాడు అన్న సంగతి మన అందరికీ తెలుసు. కానీ మన నిర్లక్ష్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు మన ఎదురు ఉండాలేడు. యేసుక్రీస్తు ప్రభు మన ఎదురు ఉండాలేడు. మన శారీరక స్వభావంతో చూస్తే మన ఎదురు ఉండాలేడు, కానీ ఆత్మీయ స్వభావంతో మనం చూస్తే దేవుడు మనందరం పైన తిరుగుతూ ఉన్నాడు. ఆయన 7 దీపస్తంభాల మధ్య ఆయన తిరుగుతున్నాడని బైబిల్ గ్రంథం ఎలా అయితే రాసిందో అది మన గ్రహింపు ఉంటే మన చుట్టూనే ఉన్నాడు. ఆయన మన చుట్టూనే ఉన్నాడు. విన్నాములే దేవుడు ఎప్పుడో అవుతాడులే అని మనం నిర్లక్ష్యంగా ఉంటే దానికి బాధ్యులు మనమే. ఎవరైతే ఆ నిర్లక్ష్య స్థితిలో ఉంటారో వారి బాధ్యులు. ఎవరు బాధ్యులు కాదు. ఆయన నిర్దోషమైన రక్తం అంటే మన రక్తం ఒకవేళ మన రక్తం ఇచ్చి మనం చెల్లించిన వాళ్ళం అయితే ఏం చేసేవాళ్ళం తెలుసా? మనం గొరిపిల్ల మేకపిల్లను తీసుకెళ్ళి అక్కడ బలి ఇచ్చేసి ఆ పాత నిబంధన కాలంలో కూడా అందరూ అలాగే చేశారు. ఎలా చేశారు? ఆ చేసిన పాప పరిహారంగా ఒక గొరిపిల్లను ఒక మేకపిల్లను పట్టుకెళ్ళి ఒక ఆవును పట్టుకెళ్ళి బలి ఇవ్వడం, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ పాపాలు శిక్షణ మొదలు పెట్టడం, మళ్ళీ సంవత్సరానికి వెళ్ళి మళ్ళీ బలి ఇవ్వడం, ఇలాగా అనేక సందర్భాలు చేశారు. కానీ మన యేసుక్రీస్తు ప్రభువు ఒక్కసారి ఆయన బలైపోయి నన్ను విమోచించాడు, మనందరినీ విమోచించాడు, మనకి క్రయదానం ఇచ్చాడు. మనకు చేతగాంది మనం చేయలేనిది ఆయన చేశాడు. మనలో ఏ పరిశుద్ధత లేదు, అందుకే మన రక్తం పనిచేయదు. ఏ స్త్రీ పురుషులు కలిగింది ఏ మానవుడు పుట్టడు, కానీ ఆయన ఒక్క ఆయన పరిశుద్ధాత్మతో పుట్టినవాడు. అందుకే ఆయన ఉన్న పరిశుద్ధత, ఆ పరిశుద్ధతను పెట్టే నన్ను విమోచించాడు. ఎవరికి సాధ్యం కాంతి ఆయన చేశాడు, ఎవరికి వీడి కాంతి ఆయన చేశాడు. అందుని పెట్టి దేవుని మనం ఆరాధించాలి, అందుని పెట్టి దేవుని మనం కనపరచాలి. నిర్గమకాండం 57 నిర్గమకాండం 15వ అధ్యాయం 57 నిర్గమకాండం 15వ అధ్యాయం 13వ వచనం. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోలుకుని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించింది. మనం అనుకుంటున్నాం నేను యా మందిరానికి వెళ్ళాను, నేను యా చర్చిలో ఉన్నానని. ఆయన బలము చేత నన్ను విమోచించి నడిపించుకొచ్చాడు ఇక్కడ. మనం అనుకుంటున్నాం నేను కాబట్టి మందిరానికి వెళ్ళాను, యా ఆదివారం నేను అన్ని పనులు మానుకుని మందిరానికి వచ్చాను మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆయన బలము చేత మనం విమోచించి నడిపించుకొచ్చాడు. ఆయన బలవంతం చేత ఆ పరిశుద్ధ ఆ పరిశుద్ధ ఆలయంలోకి ఎవరికి ప్రవేశం లేదు. సంవత్సరానికి ఒక్కసారి ఆ యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరికి ప్రవేశం లేనప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో నిన్ను కూర్చోబెట్టి పరిశుద్ధులతో కూర్చోబెట్టడానికి ఆయన ఏం చేశాడు? ఆయన విమోచించాడు, ఈ లోకం నుంచి విమోచించాడు. మనకున్న అర్హత ఈ మందిరంలో కూర్చొని దేవుని వాక్యం ధ్యానించుకుని దేవుని మాటలు వినడానికి, దేవుని పాటలు పాడుకోవడానికి మనకున్న అర్హత లేదు. కానీ ఆయన ఏం చేశాడు? మనందరినీ కూడా ఈ లోకం అనే పాపం నుంచి విడిపించి విమోచించి ఆయన బలం చేత ఆయన పరిశుద్ధతలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఆయన పరిశుద్ధుల్లో మనం కూడా పరిశుద్ధులు చేశాడు. మనకు ఏ అర్హత అయితే లేదో ఆ అర్హతను మనకు కల్పించాడు. మనకున్న అర్హత నుంచి తీసివేసి ఆయన అర్హతను కల్పించి నీకు నాకు యోగ్యత కల్పించి ఆ పరిశుద్ధ స్థలంలో అతి పరిశుద్ధ స్థలంలోకి మనం ప్రవేశించడానికి ఆయన మార్గాన్ని ఏర్పరిచాడు, తీసుకొచ్చి ఆయన కూర్చోబెట్టాడు. ఇవాళ బోర్డు పనులు ఉన్నాయి, అయినా సరే మందిరం మాను. ఇవాళ నాకు ఎంతో ముఖ్యమైన పనులు, నేను ఫంక్షన్కి వెళ్ళాలి, మాకు బాగా దగ్గర వాళ్ళు, అయినా సరే నేను మందిరం మాను. నువ్వు మానక్కల్లా, దేవుడే మార్చుకోరు. ఆయన కావాలని
ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆయన బలవంతంగా నేను తీసుకొస్తున్నాడు. బలవంతంగా తీసుకొస్తున్నాడు. ఎప్పుడు ఏడుతో వచ్చినట్టుగా మనం వచ్చి వస్తుంటే ఆయన బలవంతం పెట్టు మనల్ని తీసుకుని వచ్చి మందిలో కూర్చోబెడుతున్నాడు. దేవుని సన్నిధి అనేది ఉత్సాహంతో రావాలి, కానీ ఏదో పాస్టర్ గారు చెప్పే నాలుగు మాటలు ఎలా పోతే ఆయన ఏమనుకుంటాడో అనే ఆలోచనతో కాదు మన మందిరానికి వచ్చింది. నా ప్రియుడు నా కోసం వేచి ఉన్నాడు, నన్ను ఈ లోకం నుంచి విమోచించాడు, నాకు స్వేచ్ఛనిచ్చాడు, నా ప్రియుడు నాతో మాట్లాడతాడు. ఈ జ్ఞానంతో మనకు జ్ఞానం కూడా ఇచ్చానన్నాడు ఆయన. ఈ జ్ఞానం కలిగి మనం ఆ యొక్క మందిరానికి ఆయన సన్నిధిలో కూర్చోవడానికి మనం వచ్చే రావాలే, కానీ ఏదో నలుగురు వెళ్తారు నేను వెళ్ళాలి అనే ఉద్దేశంతో కాదు. మందిరానికి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఆకలితో రావాలి. ఆకలితో వచ్చి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఏవైతే నీకు నాకు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడో దాన్ని కడుపు నిండా నింపుకుని మనం దాన్ని ధ్యానించుకుంటూ ఉండాలి. నీకు ఆకలి లేకుండా వచ్చినంత మాత్రాన నువ్వు మందిరానికి వచ్చినా కూడా రాకపోయినా ఆగి ఇంట్లో కూర్చో, కలవ ఉండదు. ఇంకా లేకపోతే నా కోసం చెబుతున్నారు, నా గురించి అంటున్నారు అని ఇలాంటి కలవరాలు కూడా వస్తూ ఉంటాయి, ఇలాంటి ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయన చేసిన కార్యాలను మనం గుర్తు చేసుకుంటూ ఆయన ఆరాధించాలి. ఆయన చేసిన గొప్ప మేలును పెట్టి ఆయన గణపరచాలి. ఆయన మనం చేసిన అనేకమైన మేళల నుంచి మనం ఆయన చేసిన ప్రతి దాని నుంచి ఆయన గణపరుచుకుంటూ ఆయన ముందు పెట్టుకుంటూ ఆయన ఆరాధిస్తూ ఆయన కోసం జీవించడానికి ఇష్టపడాలి. కానీ జీవించాం మన ఇష్టం వచ్చినట్టు ఎవరికి వారు ఎవరు గొప్పవాడు కదా, ఎవరు పాపాత్మ, ఎవరు పరిపూర్ణం కాము, అందరూ పాపంలో ఉండి దేవుని బయట చూడలేకున్న వాడుమే. కానీ ఈరోజు నీకు నాకు దేవుడు అవకాశం కల్పించాడు, ఆ యొక్క స్వేచ్ఛనిచ్చాడు, ఆ యొక్క స్వేచ్ఛనిచ్చాడు. దేవుని కోసం జీవించడానికి ఇంకా జీవించడం మొదలు పెడదాం, ఆయన కోసం సాగుదాం. మనం ప్రయాణంలో ఉన్నాం, మన ప్రయాణంలో అట్టగట్లెక్కడ పడుతున్నాయో, మనం విడిపించలేదేమో, జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయన లాక్కొచ్చాడు, ఆయన లాక్కొచ్చిన మనం నువ్వు నేను వచ్చి కూర్చున్నాం. ఎవరైతే మన ఇష్టానుసారంగా దేవుని సన్నిధి రాలేకుండా ఉన్నామో మనలో ఇంకా కట్టడాలు ఉన్నాయేమో, లోక ఆలోచనలు ఉన్నాయేమో, లోక సంబంధమైన కట్టడాలు ఏమన్నా కట్టింపబడి ఉన్నామేమో. ప్రభు నా వల్ల కాటదని చెప్పండి, దేవుడు నిలుపుతాడు. ఆయన మహాబలవంతుడు, ఆయన మహాబలవంతుడు. ఎలాంటి కఠినంగా దెబ్బలకు దేవ సమర్థుడు. ఆయన లోకంలోనే బందీలో నువ్వు ఉన్నా ఏమున్నా ఆయన విమోచించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనం ఇవాళ మనం రాలేకపోతున్నాం అంటే ఇంకా విమోచింపబడలేదు. ఆ కట్టడాల నుంచి ఇంకా కొన్ని కట్టడాల నుంచి మనం విమోచింపబడలా. ఆ కట్టడాల్లో మనం చిక్కుపోతున్నామేమో, వాటిలో మనం బంధింపబడుతున్నామేమో. వినిపించుకోవాలి, బయటికి రావాలి. అది మన వల్ల కాదు. ఆ ప్రభువుని అడగాలి, ప్రభు దగ్గర కూర్చోవాలి, ప్రభుతో ఏం చెప్తున్నా మాట మనం గైకొనాలి. ఆయన ప్రతిసారి మనం విమోచిస్తూ ఇంతవరకు నడిపించుకొచ్చారు. ఐగుప్తు అనే బానిసత్వంలో నేను ఉన్నప్పుడు ఆ పితృలు ఆ బానిసత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ క్రయదానం చెల్లించి డబ్బు కట్టి తీసుకొచ్చాడా మోషే? దేవుని మహిమతో తీసుకొచ్చాడు. దేవుని మహిమతో ఆ కట్టడం నుంచి విడిపించబడ్డారు. దేవుని మహిమతో ఆ యొక్క బానిసత్వం నుంచి విడిపించబడ్డారు. అలాంటి బానిసత్వంలో, అలాంటి ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలతో, లోకమైన దుఃఖంలో, మురుగుల్లో మనం ఉన్నప్పుడు దేవుడు నిన్ను విమోచించాడు. దేవుడు విమోచించాడు. అందుని పెట్టి దేవుడిని ఆరాధించాలి, అందుని పెట్టి దేవుడిని కనపరచాలి. మన విమోచన, మన ఆలోచన విధానం ఎందుకు పెట్టి దేవుడు విమోచించాడో మన ఆలోచన విధానం ఏంటో మనం ఎప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి. మన దేని గురించి దేవుడు మనం విమోచించుకున్నాడు, దేని గురించి నా సొంతం అన్నాడు. ఆయన రాజ్యంలో మనం ఈ పరలోక ప్రార్థన చేస్తున్నామని, నీ రాజ్యం వచ్చిన కాక, నీ చిత్తం పరలోకం నెరవేరుతున్న ప్రకారం భూమి మీద నెరవేరుతుంది కాక అని నోటితో పలికే మాటలు అవి ఎలా పలుకుతున్నాం? మనం నిజంగా భూమి ఆయన చిత్తం నెరవేర్చేవాడమా? నిజంగా దేవుడు మనం ఆయన చిత్తం నెరవేర్చడానికి మనం విమోచించాడు. కానీ మనం ఆయన చిత్తం నెరవేర్చట్లా, మన ఇష్టం నెరవేర్చు, మన చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నాం, మనకు నచ్చినట్టుగా మనం జీవిస్తున్నాం. కానీ ఆయన విమోచించాడనే ఆలోచన మనకు లేకుండా పోతుంది. ఆయన దేని నుంచి విమోచించాడు? లోకం నుంచి విమోచించాడు. ఈ లోకంలో బంధింపబడిన బందీకాల నుంచి విమోచించాడు. ఈ లోకంలో కట్టడాల నుంచి విమోచించాడు. ఆ విమోచన అనేది మాత్రమే జరిపించలేదు. ఆయన రక్తం కాల్చాడు, ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణం, ఆ క్రైదానం ఆయన ప్రాణం అయ్యింది నీకు నాకు విమోచన వచ్చింది.
మనం దేవుడిని నమ్ముకోవటం కాదు, ఆయనే మనం విమోచించాడు. ఈ పాపం నుంచి, కట్టడాల నుంచి, ఈ యొక్క భూలోక సంబంధమైన ఇరుకులు, ఇబ్బందులు, సమస్యతో మనం కట్టబడిపోయిన కట్టల నుంచి చెప్పి మరి వినిపించుకొచ్చాడు ఆయన. ఆయన మహాబలవంతుడు. ఏప్రిల్కి రాసిన పత్రిక 206 ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 19-20 కలిసి ఉన్నాయి చూడండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది, జీవము కలిగినది, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడి ఉన్నదైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మాకు ధైర్యము కలిగి ఉన్నది కనుక్కునేము. మాకు దేనికి ధైర్యం వచ్చింది? మందిరంలో కూర్చోవడానికి యేసుక్రీస్తు ప్రభు క్రయం చెల్లించి మనం విడిపించాడు. మనకెవరికి అర్హత లేదు. ఈ పనిలో పాల్పొందే యోగ్యత మనకు ఎవరికీ లేదు. ఈ పరిశుద్ధ స్థలంలో మనం కూర్చోడానికి మనకు ఆ అర్హత లేదు, ఆ యోగ్యత లేదు. మన జీవితం ఏంటో మనకు తెలుసు, మనం ఎటువంటి జీవితం జీవించడం మనకు తెలుసు. కానీ ఈ జీవితం నుంచి ఆయన విమోచించి ఆ యొక్క అర్హత మనం కల్పించాడు. ఈ పరిస్థితులలో కూర్చుని మనం కూడా పరిస్థితులుగా చలామణి చేయడానికి ఆయన విమోచించాడు. ఆయన శరీరమైన తెర ద్వారా మనకు విమోచన కలిగించాడు. దానిలో పాలు భాగతులుగా చేశాడు. మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, మేము బాప్టిజం తీసుకున్నాం, మేము బలలో చేయగలం. అది బలలో నువ్వు ఎందుకు చేపడుతున్నావు? ఆయన విమోచిస్తే ఆయన అధికారం నీకు వచ్చింది. ఆయన నిన్ను విడిపిస్తే, నిన్ను విమోచించి నీ కోసం ఖైదానం ఇచ్చి ఆయన ప్రాణం పెట్టి ఆయన శరీరంతో ఆ శరీరం నల్లగొట్టబడి ఆ శరీరం అంతా నిలువుగా చిరిగిపోతే నీకు దారి కల్పించింది. ఆ దారిలో ఆయన బలవంతంగా తీసుకొచ్చి నువ్వు కూర్చోబెట్టడానికి వచ్చావు. ప్రాణ భయంతో బతికేవాడు, అనారోగ్యాల భయంతో బతికేవాడు, ఆర్థిక ఇబ్బందుల భయంతో బతికేవాడు, అన్నింటి నుంచి విమోచించాడు. నేనుండగా నీకు ఈ లోక సంబంధాన్ని ఏమీ నీకు అక్కర్లేదని ఒక మాటతో బలవంతాన్ని విమోచించాడు. ఆయన క్రయం చెల్లించాడు. ఇవాళ హాయిగా వచ్చి మందిరంలో కూర్చుని స్వేచ్ఛగా ఆదివారం వస్తున్నాం, మందిరంలో కూర్చున్నాం. మా ప్రభావ నా ప్రాబ్లం క్షమాపణ, ఆయన మమ్మల్ని క్షమించాలన్నా బలం చేయబెట్టాం. ఎప్పుడు క్షమిస్తూ ఉంటే ఆయన కోసం జీవించే రోజులు ఎప్పుడు మన ఆయుష్కాలం తగ్గిపోతుంది కానీ పెరుగుతున్నా, మన ఆయుష్కాలం తగ్గిపోతుంది కానీ పెరగదు. కాబట్టి దేవుడు మనం ఎందుకు విమోచించుకున్నాడు, మన దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు అనే ఆలోచన మన ప్రతి ఒక్కరికి మనకు చాలా అవసరం. యెషయా గ్రంథం 597 పేజీ నంబరు. పేజీ నంబర్ 597, యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనం. యెహోవా విమోచించువారు పాటలు పాడుచు తిరిగి చేయడానికి వచ్చేదరు. వారి తలల మీద నిత్యానందమును వారు ఆనంద సంతోషం గలవారే వచ్చేదారు. దేవుడు ఆయన విమోచిస్తే నీకు నాకు మందిరాన్ని రావడానికి భారం అనిపించదు, ఆనందం సంతోషం. పాట పాడుకుంటాం. నీకు ఏదో ఒక పాట నీ నోటి నుంచి ఎప్పుడు అది అలా రన్ అవుతూనే ఉంటుంది. ఎందుకు? నీకు దేవుడు ఇచ్చిన ఆనందం, ఆ సంతోషం. నిన్ను విమోచించాడు. ఈ లోకమనే బంధం నుంచి, ఈ లోకమనే కట్టడాల నుంచి, ఈ లోకమనే పాపం నుంచి విమోచించాడు. ఆ విమోచించిన దేవుడు నువ్వు ఎప్పుడైతే విమోచింపబడ్డావో
భారంగా ఈడ్చుకుంటా వెళ్దామనే అన్న దృష్టిలో రావు. నాకన్నా ముందు నా ప్రియుడు ఉంటాడు, నాకన్నా ప్రియుడు నా ముందు నా ప్రియుడు ఉంటాడు, నా ప్రియుడు నాతో ఏం మాట్లాడతాడో, నా ప్రియుడు నాకు ఏం చెప్దాం అనుకుంటున్నాడో అని వేచి ఉంటా, పరుగులుంటూ ఉరుకులాడుతూ మందిరానికి వస్తాడు. ఆనందంతో పాటలు పాడుకుంటూ సంతోషంతో. నిజమైన సంతోషంతో దేవుని మందిరానికి రావాలి. కానీ ఇదో పాస్టర్ గారు ఏమని అనుకుంటారేమో, పక్క వాళ్ళు ఏమని అనుకుంటారేమో, ఇవాళ ఎందుకు వెళ్ళలేదని అడుగుతారేమో అనే ఉద్దేశంతో కాదు మన మందిరానికి వచ్చింది. నన్ను ఈ పాపం నుంచి విమోచించాడు నా పరలోక తండ్రి, నా యేసుక్రీస్తు ప్రభు నా కోసం వేచి ఉన్నాడు. ముందుగా నేనే దర్శించాలి అనే ఆశతో మనం ఎదురు చూపుతో ఆశతో ఆయన దర్శించడానికి ఇష్టపడాలి. కానీ వెళ్తే ఉప్పుడు నుంచి వెళ్తే ఆడ గంట తింటాడు, ఎందరో వచ్చినాడు ఆడ గంట బాగు తింటాడు. ఎందుకురా బాబు అనే భయంతో బాధతో రావద్దు మందిరానికి వచ్చేటప్పుడు నాకు ఇంకో 2 మాటలు చెప్పాలని ఆశతో రండి. దేవుడి యొక్క విమోచింపబడిన వారైతే ఆ ఆశ కలుగుతారు. ఇంకో 2 మాటలు ఉంటే బాగుంది, ఇంకా ఏమో చెప్తే బాగుంది, వెళ్ళి రోజు కొనుక్కునే పుడికితాలే కదా అని ఆశ కలుగుతారు. వాళ్ళకి ఆనందం, సంతోషం, ఆ పాటలు పాడుకోవడానికి, ఆ వాక్యం వినడానికి, వాక్యం చెప్పడానికి వాళ్ళకి ఆనందం. నువ్వు వాక్కునే కట్టడాల్లో, వాక్కునే బందీఖానాల్లో బంధింపబడ్డావా నీకు బాధగా ఉంటుంది. ఎప్పుడు అవుతారా బాబు, ఇది ఎప్పుడు దిగుతారా బాబు, ఆడెప్పుడు చెప్తారా బాబు, ఈ మాటలతో మనకి ఓడిపడుతూ ఉంటారు. అదే నువ్వు ఆత్మీయంగా ఎదుగుంటే, నువ్వు ఆత్మీయతలో నువ్వు బలపడి ఉంటే, ఆత్మీయంగా నువ్వు ఎదగాలని ఆశలో ఉంటే, నన్ను దేవుడు విమోచించాడు కాబట్టి నేను ఇంకా ఏం నేర్చుకోవాలనే దేవుడు ఇచ్చిన జ్ఞానం మనకి ముందుకు కొనసాగిస్తూ ఉంటుంది. ఆ ఆశ కలిగి ఉంటాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. పాపము నుండి విమోచింపబడి నీకు దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. పాపము నుండి విమోచింపబడ్డాం, పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులం అయ్యాం. మనలో నీతిగా మనం జీవించడం ఎవరైనా ఉన్నామా? నీతి నియమాలు మనలో ఉన్నాయా? ఎవరి పట్లైనా మనం నీతిగా మనం ప్రవర్తించామా? ఒక్క అంగుళం మన స్థలం ఉంటేనే మనం వేరంత కొట్లాడుకునేంత గొడవ పెట్టుకుని కోట్లకి, పోర్లకి, పెద్ద మనుషులకి చుట్టూ తిరుగుతూనే ఉంటాం కదా. మన దాంట్లో ఆడుతుందని మనం అనుకోవచ్చు కదా. అది రాదు మనలో నీతి. పోలే మనకి ఉంది కదా, పోలే అది ఇబ్బందిగా ఉందేమో, పోలే విడిచిపెడదాం అనే నీతి మనలో ఉందా? జంతువులను ఎవరితో మనం లాక్కునే స్వభావంలో మనం ఉన్నాం కానీ నీతి మంతులుగా మనం లేవు. కానీ దేవుడు మనం నీతి మంతులుగా చేర్చి ఆయన సంఘంలో, ఆయన పరిస్థితుల్లో కూర్చోబెట్టారు. ఏ నీతి మనలో ఉందో మనందరికీ తెలుసు. మన నీతి ఎటువంటిదో, మనం ఎటువంటి జీవితం జీవించామో మన ఎవరికి వాళ్ళు అందరికీ తెలుసు. కానీ మనల్ని నీతిమంతులుగా చేశాడు ఆయన. నీతి వస్త్రం నీ మీద నా మీద కప్పి ఆ యొక్క పాపం నుంచి విమోచించి నీతిమంతులుగా చేశాడు. అందరి పెట్టి దేవుడిని మనం ఆరాధించాలి, అందరి పెట్టి దేవుడిని మనం కనపరచాలి. విమోచించి ఆయన క్రయదానం చెల్లించాడు. క్రయం చెల్లించి మనల్ని నీతిమంతులుగా చేసి ఆయన సొత్తుగా చేసుకుని ఆయన పరిశుద్ధ దేవాలయంలో కూర్చోబెట్టి మీరు ఆనందంగా పాట పాడుకుని జీవించండిరా, సంతోషంగా జీవించండిరా అని దేవుడు చెప్తుంటే, ఇంకో కొంచెం టైం ఉంటే బాగుండు, ఇంకో పూట పని ఎక్కువ చేసుకుంటా, ఇంకో కొంచెం టైం ఉంటే బాగుండు, ఇంకా కొంచెం ఎదగ నడుపుతా, ఇంకో కొంచెం టైం ఉంటే బాగుండు, ఇంకొక పని చేస్తా. మన ఆనందం ఎక్కడ కోల్పోతున్నాం? మనం ఈ లోకంలో బందీ నుంచి మనం విడిపించుకోలేకపోతున్నాం. ఏదో ఒక ముడి ఆ ముడి కట్టడాల్లో మనం చిక్కుకున్నప్పుడు దేవుడు మన నుంచి ఆయన విమోచించాడే కానీ ఆ విమోచన మార్గంలో మనం రాలేకపోతున్నాం.
విమోచించి ఆయన తన సన్నిధికి తీసుకొచ్చి విడిచిపెట్టాడు. ఆయనతో కలిసి మనం జీవించాలో మనమే ఉండాలో అది మనమే తీర్మానించుకోవాలి. రోమేయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1 పేజీ తిరగండి. ఎనిమిదో అధ్యాయం 3-4 వచనాలు. శరీరము అనుసరింపగా ఆత్మను అనుసరించి నడుచుకునుతో మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని నెరవేర్చబడవలెనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించింది. ధర్మశాస్త్రం నియమంలో ఉన్నప్పుడు మనిషికి పాపం పెరిగితే కానీ దానివల్ల ఏమి తగ్గల. పాపం దేవుడి దృష్టిలో పాపం పెంచుకుంటూ వచ్చేసాం. ఇవాళ అనుకోకుండా ఈ యొక్క పాపం చేశాను, నేను దశభాగాలు వేశాను, నేను తప్పు చేశాను, దాన్ని సర్దించుకోవడానికి స్పెషల్గా చేశాను. ఆ రోజుల్లో వాళ్ళు కూడా అంతే. సంవత్సరం బాగా గడిచిన తర్వాత ఒక గొరిపిల్లను మేకపిల్లను గోడలో పట్టుకెళ్ళటం, మళ్ళీ ఇవ్వటం, మళ్ళీ రావడం, ఎవరో పడవటం, ఇలా వాళ్ళ ఇష్టాంతరంగా వాళ్ళు జీవించి పాపాన్ని పెంచుకుంటూ పోయారు. మనం కూడా అలాగే మన ఇష్టాంతరంగా మనం జీవించి దేవునికి వ్యతిరేకమైన పాపాన్ని మన ఇష్టాంతరంగా మనం పెంచుకుంటూ పోయాం. ఇప్పుడు కూడా కొంతమంది పరిస్థితి అలాగే ఉంది. మందిరానికి వెళ్తున్నాం, దశభాగం వెళ్తున్నాం, వచ్చేస్తున్నాం. ఇదే నియమం అయిపోయింది. కానీ నియమం అది కాదు. యేసుక్రీస్తు ప్రభు ఆ పరలోకపు తండ్రి ఆయన కుమారుడు ద్వారా ఒక్కసారిగా బలి అర్పించేసి మనందరినీ విమోచించాలి. పాపం నుంచి విమోచించి మనకి క్రైదానం చెల్లించి మనం నుంచోబెట్టాడు. హాయిగా ఉండండి, సంతోషంగా జీవించండి, మీకోసం మీరు ఏడవండి కానీ నా కోసం ఏడవండి అని ఆయన నియమించాడు. ఆయన చెప్పాడు. మనం బాధేంటి? మనం కాబట్టి ఏదో మందిరానికి వెళ్తున్నాం, నేను కాబట్టి దేవుడికి కానుక వెళ్తున్నాను, నేను కాబట్టి దేవుడికి రెగ్యులర్గా మందిరం మార్పులు వెళ్తున్నానని మనం అతిశయపడుతున్నాం. మనం ఎందుకు పెట్టి మనం అతిశయపడాలి? మనం విమోచించిన నా ప్రభు నా కోసం ఉన్నాడు, నన్ను నడిపిస్తున్నాడు, నన్ను కాసుకుంటున్నాడు, నన్ను శాంతి తీర్చాడు, నన్ను ఓదార్చాడు. అందును పెట్టి నేను విమోచించాలి, అందును పెట్టి నేను అతిశయపడాలి. నా ప్రభు నాకున్నాడని అతిశయపడాలి. నన్ను పాపం నుంచి విమోచించిన నా విమోచకుడిని పెట్టి నేను అతిశయపడాలి. నా సౌందర్యాన్ని పెట్టో, నాకు ఉన్న జ్ఞానాన్ని పెట్టో, నా యొక్క బలాన్ని పెట్టో, నా తెలివితేటలు పెట్టో నేను అతిశయపడ్డానా? ఈ పాపంలో నువ్వు చిక్కుకుపోతావు. నన్ను విమోచించి నన్ను నడిపించే నా దేవుడిని పెట్టి నేను అతిశయించాలి. నా దేవుడిని బట్టి నేను సంతోషించాలి. నా దేవుడిని బట్టి నేను ముందుకు సాగాలి. గల్తీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గల్తీ 3 14వ వచనం. ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రాహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించును. ఇందుని గురించి మాను మీద వేలాడు ప్రతివాడును శాపగ్రస్తుడని రాయబడిను. మనం అబ్రాహాము ఎలాగైతే ఆశీర్వదింపబడ్డాడో మనల్ని కూడా అలాంటి ఆశీర్వాదం కోసం దేవుడు ఆయన కుమారుడు ద్వారా మనం విమోచించడానికి ఆయనకి పాప శరీరంగా ఆయన అమర్చి ఆ పాప శరీరానికి మనం పొందవలసిన శిక్ష ఆయనకు ఆ శిక్ష విధించి మనం విమోచించాలి.
దేనికి మనం శిక్షగా దేవుడు దేనికి మనం గొప్ప చూడాలి. ఏ విషయంలో మనం శిక్షించిన దేవుడు, ఏ విషయంలో మనం బాధపెట్టిన దేవుడు మనకు బదులుగా భూమిని చెప్పించాడే కానీ మన ఒక్క మాట కూడా దేవుడు మనల్ని తప్పుగా మన అలా విడిచిపెట్టాడంతే. నీ బతుకు నువ్వు బతుకు అని విడిచిపెట్టాడే తప్ప ఒక్క మాట కూడా ఆయన శాపంగా కానీ కోపంతో కానీ నిన్ను మాట్లాడు, నిన్ను నన్ను ఎవరిని మాట్లాడుతాయి. మనకు ఎలా జీవించినా సరే ఆయన మనం ఎప్పుడు ప్రభు అంటామా అప్పుడు ఎత్తుకుందాం ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన మనల్ని ఎలాంటివి పాపం నుంచి విమోచన చేయడం దాని గురించి మనం ఎప్పుడూ గుర్తెరిగి ఉండాలి. మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మన ఆలోచన ఎప్పుడు కూడా మధ్యపరుపు తర్వాత లోక సంబంధమైన ఆలోచనతో పక్కదారి పడుతూ ఉంటారు. కానీ దేవుడు అరే నేను ఈ పాపం ఈ బూతుల్లో నేను లంకెడిపోయి ఉన్నానే, ఈ బూతు మాటలో నేను శిక్షింపబడి ఉన్నానే, ఇటువంటి శిక్ష నుంచి నన్ను విడిపించి దేవుడు నా నోటిని కట్టేశాడు. నా ప్రభు ఆయన విమోచన ద్వారా నా నోరు బంధింపబడింది. వ్యర్థమైన మాటలతో నేను ఎంతో మంది చెప్పించాను. ఈరోజు ప్రభు నాకు మంచి నోరుగా మార్చాడు. ఆ ప్రభు ఎటువంటి స్థితి నుంచి నన్ను విడిపించాడు. ఇవన్నీ నాకు శాపంగా పాపంగా మారి నాకు పెరిగిపోయినప్పుడు ఆ పాపం నుంచి విమోచించడానికి ఆ ధర్మశాస్త్రం చేయి జాలని నా కోసం నా ప్రభు చేశాడు. ఆ ధర్మశాస్త్రం నన్ను ఆ పాపం నుంచి విమోచించలేంది నా యేసుక్రీస్తు ప్రభు విమోచించాడు. అందులో పెట్టి దేవుని ఆరాధిద్దాం, అందులో పెట్టి దేవుని స్తుతిద్దాం. నూట 3వ కీర్తన 103వ పేజీ తీయవసరం. 103వ కీర్తనలో ఆయన ఎవరున్నాడు? మీ పాపములకు శిక్ష విధించలేదు, మీ దోషములకు ఆయన ప్రతికారం తీయలేదు. ఎందుకు తీయలేదు? ఎందుకు మనకు ఆయన ప్రతికారం చేయలేదు? ఎందుకు మనం శిక్ష విధించలేదు? మనం భరించలేము. ఆయనే మనం లెక్క కట్టి మన పాపాలు చిట్ట రాసి ఆయన అన్నింటినీ లెక్క కట్టి మన శరీరానికి ఆయన శిక్ష విధింతే మనం భరించలేము, మనం తట్టుకోలేము, మనం దాన్ని మొయ్యలేము, ఆ బాధని మొయ్యలేము అనే బాధ ఆయనలో అదొక రకమైన కనికరపడి జాలిపడి ఆ పాపం నుంచి నన్ను విమోచించి అదంతా ఆయన కుమారుడు వేశాడు. అది మొత్తం ఆయన కుమారుడు ఇచ్చాడు. ఆయన కుమారుడికి మీదేసి ఆయన కుమారుడితో అది తీర్చాడు, క్రైమ్ చెల్లించి మన రుణాన్ని ఆయన తీర్చాడు. మనం ఎప్పుడు ఆయన రుణపాత్రమై ఉంటాం. ఆయన రుణం ఎప్పుడు ఎన్ని తరములు, ఎన్ని జన్మలు, ఎన్ని యుగాలు గడిచిపోయినా ఆయన యొక్క రుణం మాత్రం ఎన్నటికీ అలా ఉండవలసిందే. ఆయన రుణం తీర్చుకునే అవకాశం మనకు లేనే లేదు. ఉన్న 4 రోజులైనా దేవుని కోసం జీవించడానికి మనకు ప్రయత్నించాలి తప్ప మన ఇష్టాంతరం మనం జీవించడానికి కాదు. ఆయన మనం విమోచించుకున్నది మనం నచ్చినట్టు మనం జీవించడానికి కాదు, దేవుని కోసం మనం జీవించడానికి విమోచించాడు. అలాగనే ఆయన బలవంతం చేయలా, విడిచిపెట్టాడు. నువ్వు ఎలా ఉంటావో నీ ఇష్టం, నా ఇష్టం అంతే. ఆయన అయితే మనం బలవంతం చేయడం, ఎవరిని ఆయన శిక్షించాల. చెప్పాడు ఇది మార్గం అన్నాడు. ఆయన శరీరం అనే తెర ద్వారా మనకి మార్గాన్ని సిద్ధపరిచాడు. ఇలా నడితే మీరు నా తండ్రి దగ్గర జాగ్రత్తని చెప్పాడు. అందుకు మనం అది నేర్పించడానికి, అది చూపించడానికి జ్ఞానం ఇచ్చాడు, నీతినిచ్చాడు, పరిశుద్ధులుగా చేశాడు, విమోచించాడు, బయట నుంచోబెట్టాడు. మనం ఏ దారిలో నమ్మాలన్నది మన ఇష్టం, మన నిర్ణయం. అది అలాగే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. నా తండ్రి అయినా మన తండ్రి అయినా దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవాలని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నాడు. మన పాపముల నిమిత్తం దుష్టకాలం. ఏ కాలం ఇది? దుష్టకాలం. నువ్వు ఎవరికైతే మంచి చేస్తావో వాళ్ళని తిరిగి వాతలు పెడుతుంటారు. ఎవరికైతే నువ్వు మంచి మార్గాన్ని నడిపించాలనుకుంటావో వాళ్ళని మేము వ్యతిరేక పన్నాగాలు కొడుతూ ఉంటారు. ఇది దుష్టత్వం. నువ్వు దుష్టుడు కాకపోయినా నువ్వు దుష్టుడు నిరూపించే కాలం. నువ్వు పాపం చేయకపోయినా పాపం చేశావని నిరూపించే కాలం. అలాంటి దుష్టత్వం నువ్వు నేను జీవిస్తుంది
దేవుడు మనం విమోచించాడు, మనల్ని విమోచించాడు. అలాంటి దుష్టత్వం నుంచి నన్ను విడిపించాడు. మన క్రియలు, మన పాప ఆలోచనలు, మన యొక్క సమాధానం, అవతల వ్యక్తి వస్తే ఏదైనా అడిగితే మన సమాధానం మూర్ఖత్వ ప్రవర్తన మనలో ఉన్నప్పుడు వాటి నుంచి అన్నింటి నుంచి కూడా దేవుడు మనం విమోచించాడు, విడిపించాడు. ఆయన విమోచించి మనం విడిపించి ముందుకు సాగించాడు దేవుణ్ణి. మనం ఎంతైనా ఆరాధించాలి. మనం ఎటువంటి దుష్టత్వంలో ఉన్నామో మనం బాగా గ్రహింపు కలిగి ఉండాలి. దేవుని ఏ ఒక్క క్షణం దేవుని సన్నిధి మనం విడిచిపెట్టినా అపవాది ఎమ్మటే ఎవరిని మింగుదామా అని సింహం వల్ల గర్జించు సింహం వల్ల నోరు తెచ్చి కూర్చున్నాడు. అందుకే దేవుడు మన ధర్మశాస్త్రం నిర్మాణం నుంచి విడిపించి విమోచించి ఆయన యొక్క మార్గాన్ని మనం సిద్ధపరిచాడు. ఆ మార్గంలో అని చూపించడానికి ఆయన ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. ధర్మశాస్త్రం చేయలేని పని ఆయన చేశాడు, సాలని పని ఆయన చేశాడు. మనం పొందవలసిన శిక్ష ఆయన పొందాడు, మనం అనుభవించవలసిన ప్రతిదీ ఆయన అనుభవించాడు. మనలో ఏ నీతి ఏ మంచితనం లేని మనలందరినీ ఆయన చేరదీశాడు, బలపరిచాడు, సిద్ధపరిచాడు, పరిశుద్ధులుగా చేశాడు. ఆయన పరిశుద్ధ సంఘ సమావేశంలో కూర్చోబెట్టాడు. మనం దేవుడు నమ్ముకున్నాం చెప్పుకున్నంత మాత్రాన్ని కొంచెం కూర్చోబెట్టాం. నూట 6వ కీర్తన పేజీ నెంబర్ 508 10వ వచనం చదవక 10వ వచనం. వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించను, శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించను. పగవారి చేతిలో నుంచి, శత్రువుల చేతిలో నుంచి. మన పగవారు ఎవరు? అపవాది చేతిలో నుంచి. మన శత్రువు ఎవరు? అపవాదే. అనేక రకాల పండాగాలు పని, అనేక రకాలుగా మనం తప్పిపోవడానికి, అనేక రకాలుగా మన ముందు మనకి ఏదైతే ఇష్టమో దాన్ని మన ముందు పెట్టి, మనం చూపించుకున్న దాన్ని కూడా ఈరోజు మన ముందు పెట్టి, మన కోరికలు చప్పుకోకుండా మనలో వాటిని మళ్ళీ రేపుతూ వాటినన్నింటినీ మన ముందు పెట్టి ఆ పాపం నుంచి మనం విమోచించాడు, మనం విడిపించాడు. ఎంత గొప్ప దేవుడు కాకపోతే, మన పట్ల ఆయనకి ఎంత కనికరం లేకపోతే, ఎలా పోతే మనకెందుకు లేక విడిచిపెట్టే దేవుడు అయితే మన దేవుడు. మన పరిస్థితి ఏంటో మనమే ఉంచుంటే మనకు అర్థమవుతుంది. ఇవాళ మనం అనుకోవచ్చు, నాకేంటి నేను స్వేచ్ఛగా బతుకుతున్నాను, సంతోషంగా తిరుగుతున్నాను, ఆనందంగా తిరుగుతున్నాను, కట్టుకోవడానికి తినడానికి ఉండడానికి నాకు ఏ గొప్ప లేదు అని మనం అనుకోవచ్చు. కానీ ఒక రోజు ప్రతిదానికి లెక్క చెప్పడం జరుగుతుంది. ప్రతిదానికి దేవుడు లెక్క అడుగుతాడు. దానికి సమాధానం మనం చెప్పాలి. మన దగ్గర సమాధానం చెప్తానికి ఏమీ ఉండదు, ఏమీ మిగలదు. మన శత్రువుల నుంచి మనం రక్షించాడు, మన యొక్క విరోధుల నుంచి మనం రక్షించాడు. మన అనేక ఇబ్బందుల్లో, అనేక సమస్యల్లో మనకి లేనిపోని కలతలు రేపి మనం బంధింపబడిన వాటి నుంచి మనం విమోచించాడు. కలవరం పుట్టించి మనసు కుదురు లేకుండా చేసి అలాంటి జీవితాలు జీవించలోంచి మనం విమోచించాడు. ఎంత కనికరం గల దేవుడు మన దేవుడు. అలాంటి దేవుడు మనం ఆరాధిస్తున్నాం, అలాంటి దేవుడు మనం గనపరుస్తున్నాం. అలాగే కీర్తన 103వ కీర్తన తిరిగేయండి. నూట 3వ కీర్తన 3-4 వచనాలు చూడండి. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంఘటనలన్నిటిని గురించువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుతున్నాడు, కరుణా కటాక్షములను నీవు కిరీటముగా ఉంచున్నాడు. కరుణా కటాక్షము నీ కిరీటముగా ఉంచాడు.
నీ శిరస్సు మీద ధరించుకునేలా చేశాడు. ఏ సమాధి నుంచి నీ ప్రాణం విమోచించాడు. సమాధి అంటే నరకం, సత్య ప్రాణం. సమాధి అనేది నరకం. నరకం నుంచి మనం విమోచించాడు. ఆ నరక శిక్ష నుంచి మనం తప్పించుకునే అర్హత మనకుందా? మనకి ఏ ప్రచారం లేదు, మనకు చేత కాదు, మనం విడిపించుకోలేము. ఎవరికి సాధ్యం కాదు. అది నరకం నుంచి ఒక మనిషిని తప్పించడం అనేది అది ఎవరికి సాధ్యం కాదు. ఆ సాధ్యం కాని దాన్ని ఆయన కుమారుడు ద్వారా మనకు ఆయన సాధ్యం చేసి మనం విమోచించాడు. సమాధి నుంచి మనం తప్పించాడు, మనం విడిపించాడు. ఈరోజు స్వేచ్ఛగా మందిరంలో కూర్చున్నాము. ఆయన బలవంతంగా తీసుకొచ్చి మన మందిరంలో కూర్చోబెట్టాడు అన్న ఆలోచన మనం కలిగి ఉండాలి. అయ్యో నేను వ్యర్థంగా తిరిగి ఈ లోకం చుట్టూ తిరుగుతూ ఈ లోకంలో కలిసిపోయి ఈ లోక బంధికాలలో నేను బంధింపబడితే నా ప్రభు బలవంతంగా, ఆయన బలవంతుడు కాబట్టి ఆయన నన్ను బలపరిచి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఆత్మీయంగా నన్ను బలపరిచాడు కాబట్టి నేను ఆ మందిరంలో ఆ పరిశుద్ధంతో కూర్చుని అర్హత నాకు కల్పించాడు కాబట్టి నేను కూర్చోగలిగాను. నా ఏ అర్హత లేని వాడిని, నా ఏ అర్హత లేదు. నా అర్హత ఉన్నదల్లా ఆ యొక్క నరకానికి పాత్రుడైన నేను ఆ నరక విమోచించి నన్ను తప్పించి నరక నుంచి నన్ను విమోచించి ఆయన జీవించి ఆయన సజీవుల సంఘంలో కూర్చోబెట్టాడు. అందులో పెట్టి దేవుడిని నేను ఆరాధించాను. 49వ కీర్తన 49వ కీర్తన 9వ వచనం. వారి ప్రాణమును విమోచన ధనము బహు గొప్పది, అది అన్నిటికీ తీరక అట్టుండవలసిందే. దేవుడు మనం చేసిన రుణం ఆయన మనం అనుకుంటూ ఉంటాం. అయ్యో దేవుడు నాకు అన్ని చేశాడు, నేను ఇదన్నా చేయకపోతే నా రుణాలు తీరుతాయి. నువ్వు నేను రుణం తీర్చుకోవడానికి ఆయన దగ్గరికి మనం రుణం తీర్చగలమా? ఆయనకి ఆయన చేసిన దాంట్లో మనం ఏ వృత్తిలో మనం రుణం తీర్చగలం? కనీసం మన పిల్లవాడికి మన రక్తం ఇవ్వడానికే మనం నాది సరిపోదో నాకు ఉందో లేదో అని హైదరాబాద్ రక్తం ఎక్కువ చూస్తాం. కానీ నీకోసం నా కోసం మనం ఎవరమో ఎక్కడెక్కడ వాడమో ఒక సాటికి చేర్చాడు. ఆయన పరిశుద్ధుల్లో కూర్చోబెట్టాడు. ఆయన రక్తం కార్చి ఇవన్నీ చేసిన దేవుడిని నువ్వు నేను ఆరాధిస్తున్నాను. మనందరినీ ఒక ఐక్యతగా కలిపిన దేవుడు ఎలా కలిపాడు? ఆయన రక్తం ద్వారా విమోచించి క్రయము చెల్లించి నిన్ను నన్ను కూర్చోబెట్టాడు. మన ఒత్తిడి వచ్చి మందిరంలో కూర్చోవాలి. ఆయన క్రయము చెల్లింతే ఆ రక్తం కారితే వచ్చి ఇక్కడ మందిరంలో ఉన్నాం. నేను కాబట్టి మందిరంలో వస్తున్నాను. మనం వచ్చేపటికి మనకి ఏ అర్హత లేదు, మనం ఎవరు దానికి యోగ్యులం కాము. అయినా సరే ఆయన ప్రేమగా ఆయన ప్రేమించిన విధానాన్ని పెట్టి ఆయన సంఘం చొప్పున నీవు నేను ఈ మందిరంలో సంఘముగా కూడి ఆయన స్తుతించడానికి గణపరచడానికి కూడి వచ్చావు. ఆరాధన అనేది మందిరంలో కూర్చొని ఆరాధించేది కాదు. ప్రతిరోజు మన రుణం ఎప్పుడు ఆగి ఉంటుంది. ఆ రుణానికి తగ్గట్టుగా మనం రోజు జీవిస్తూ ఆయన ముందు ఇదిగో ప్రభావాన్ని చూపించుకుంటూ మనం జీవించాలి. ఎన్నాళ్ళు నువ్వు జీవితం ఆయన ఇచ్చిన ఆయుష్కాలం అంతూ పూర్తి అయ్యే వరకు కూడా నువ్వు ఆయన కోసం జీవించినా నీ రుణం మాత్రం తినేది కాదు. మన రుణం తినేది కాదు. మన పాప శరీరంగా మనం జీవించాము, పరిశుద్ధతగా ఆయన జీవించాడు. మన పాప శరీరానికి బదులుగా ఆయన పాప శరీరం తగిలించుకుని ఈ పాపలోకంలో నీతో నాతో జీవించి మనతో పాటు తిరిగి మనందరినీ విమోచించాడు. మనల్ని విమోచించిన దేవుడు ఎక్కివాడు. యోగు గ్రంథం 21 మనసు తీసుకుని దేవుని మనసు తిందాం. యోగు గ్రంథం 19వ అధ్యాయం పేజీ నెంబర్ 434 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచున్ననియు నేను ఎరుగుదును. ఆయన ఎవరు? సజీవుడు. మన దేవుడు రాజ విగ్రహం కాదు. నోరుండి కూడా మాట్లాడేవాడు కాదు. చెవులుండి వెళ్ళేవాడు కాదు.
మన దేవుడు సజీవుడు. ఆయన సజీవుడు అయి ఉండి నిన్ను నన్ను సజీవులుగా చేయడానికి భూమి మీదకి వచ్చాడు. ఆయన మనం పాపం నుంచి విమోచించి మన సజీవులుగా చేయడానికి మన దేవుడు సజీవుడు అయి భూమి మీదకి వచ్చాడు. అందుని బట్టి దేవుణ్ణి ఆరాధించాలి, అందుని బట్టి దేవుణ్ణి గణపరచాలి. దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏదో 2 మాటలు మనలో కూడుకుని 4 మాటలని 2 పాటలు పాడుకుని కాలు వేసుకునేది కాదు. మన జీవితం ఆయనకి రోజు ఎంతో కొంత క్రయం చెల్లిస్తూ ఉండాలి. ఇదిగో ప్రభు, ఈ వారంలో నేను ఇక్కడ పడిపోయా, నాయన మిగిలిన జీవితం ఇదిగో అని తెచ్చి చూపిస్తున్నామా, మనం సరి చేసుకున్నామా పడిపోయింది అనే దాని గురించి దేవుడు చూస్తూ ఉన్నాడు. మనం ఎవరికి మనం దాన్ని సరి చేసుకోవాలి, కానీ ఒకరు సరి చేయరు. మనకి ఎవరు మనం సరి చేయరు. దేవుడు పలికిన మాటలు, దేవుడు చెప్పే మాటలు మనం చెప్తారే తప్ప మన ఎవరు సరి చేయని, వీళ్ళ కుదరదని మన ఎవరు చెప్పరు. యేసుక్రీస్తునే మనం చెప్పరా, నేను దీనికోసం ప్రాణం పెట్టాను, మీ అందరి కోసం నేను క్రైమ్ చెల్లించాను, మిమ్మల్ని ఈ లోకం నుంచి విమోచించాను, కాబట్టి నేను చెప్పినట్టు జీవించండి అని యేసుక్రీస్తునే శాసించరా. ఇవాళ ఎవరు మిమ్మల్ని శాసించరు, మనం శాసించరు. మనకు మనంగానే ఎలా జీవించాలనుకునేది మనకు మనంగానే తీర్మానించుకోవాలి. కాబట్టి దేవుడు మనం విమోచించాడు. కాబట్టి దేవునికి ఏ యొక్క విమోచనలో మనం విమోచించాడో ఆ విమోచన బట్టి దేవుని మనం గణపడతాం. ఉన్న సమయాలుగా తీసుకుంటారు.